హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తున్నది 2 టైప్స్ ఆఫ్ పాలకూర రెసిపీస్ చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ మనము 10 మంత్స్ బేబీస్ నుంచి ఏ వయసు పిల్లలకైనా పెట్టుకోవచ్చు. ఇది మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ముందుగా మనము ఒక కడాయి తీసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ కానీ లేకుంటే నెయ్యి కానీ వేసి బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం గార్లిక్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే 3 స్పూన్లు పెసరపప్పు ఇంకా 3 స్పూన్ల రైస్ని మనం నీట్గా వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయినా మనం నానబెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇవన్నీ మనం తీసుకొని మళ్ళీ వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఈ పప్పు బియ్యము బాగా ఉడికిపోవాలి, స్మూత్గా వచ్చేటట్టు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మనము కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. కుక్కర్లో అయితే ఒక 4 కానీ 5 కానీ విజిల్స్ తెప్పించుకొని ఈ విధంగా కొంచెం బాగా ఇంకా స్మూత్గా ఉడకాలి. తర్వాత మనము ముందుగానే 4 రెమ్మలు పాలకూర రెమ్మలు తీసుకొని ఫ్రెష్గా ఉండేటివి చూసుకొని పిల్లలకు పెట్టేటివి కాబట్టి కొంచెం ఫ్రెష్గా తీసుకొని వాష్ చేసుకొని ముక్కలు చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు పొడి వేసుకోవాలి. ఇదే టైంలో కొంచెం ఇంగువ పొడి ఉన్నా కూడా యాడ్ చేస్తే ఇంకా మంచిది. తర్వాత నేను పెప్పర్ పొడి యాడ్ చేశాను. కొంచెం స్పైసీనెస్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, కానీ వేయడం వల్ల చాలా మంచిది. ఇదంతా బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించినాము అంటే కొంచెం బాగా దగ్గర పడుతుంది, మెత్తగా వచ్చేస్తుంది. ఆ టైంలో కొంచెం నెయ్యి యాడ్ చేయాలనుకుంటే స్టార్టింగ్లో వేయినప్పుడు ఇప్పుడు యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ పాలకూర రెసిపీ మనం ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో పెట్టుకోవచ్చు. ఇలా లంచ్ టైంలో పెట్టాము అని అంటే ఈజీగా డైజెషన్ అవుతుంది. తిన్నాక కొంచెం బాగా ఆడుకుంటారు కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. దీనిలో పాలకూరలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా హై న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది. ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి. సో పిల్లల హెల్త్కి చాలా మంచిది. ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేయని వాళ్ళు ఈ రెసిపీ ఫాలో అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం సెకండ్ రెసిపీ చూసేలోగా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఛానల్లో, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం ఒక 4 స్పూన్లు అటుకులు తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమ్ ప్రాసెస్ ఒక కడాయి తీసుకొని కొంచెం నెయ్యి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరని, ఇది ఫ్రెష్గా ఉండాలి. ఈ విధంగా ఫ్రెష్గా ఉండే పాలకూరని తీసుకొని నూనెలో కానీ నెయ్యిలో కానీ ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి. దీనిలోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్ మొత్తం తీసేసి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మనము పిల్లలకి పెట్టవచ్చు. నాకు ఆ వీడియో కొంచెం స్కిప్ అయ్యింది, సో అడ్జస్ట్ అవ్వండి ఇంతవరకు. సో అది ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది. సో పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఫుడ్ మనం 6 మంత్స్ బేబీస్ నుంచి పెట్టుకోవచ్చు. లంచ్ టైంలోనే పెట్టాలి ఈ ఫుడ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.